నాయి బ్రాహ్మణుల సంక్షేమ లక్ష్యంగా సెలూన్ షాపులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు నేడు కూటమి ప్రభుత్వం పెంచిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బనగానపల్లి నాయి బ్రాహ్మణ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. నాయి బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసి ఘనస్వాగతం పలికారు. మంత్రికి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తమ సెలూన్ షాపులకు విద్యుత్ మీటర్ లేవని నాయి బ్రాహ్మణులు మంత్రి దృష్టికి తీసుకురాక 1-2 రోజుల్లో విద్యుత్ మీటర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సీఎం చంద్రబాబు చిత్రపటానికి మంత్రి బీసీ నాయి బ్రాహ్మణ సోదరులు కలిసి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు శ్రీరాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అదేవిధంగా వివిధ గ్రామం నుంచి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదరీమణులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మీకందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ఏ పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. బడుగు బలహీన ప్రభుత్వం, వర్గాల ప్రభుత్వం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాము. ఏదైతే ఆ రోజు బడుగు బలహీనాల కోసం తెలుగుదేశం పార్టీ ఒక దీక్షతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబాలకు మేలు జరగాలి, ఆ విధంగానే తోడ్పాటు చేయాలనేటువంటి కార్యక్రమంలోనే ఈరోజు 150 యూనిట్లు ఉండేది 200 యూనిట్లకు కూడా ఖాళీలు చేయడం జరిగింది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులందరూ కూడా కేసు ఖండనం చేసేటువంటి నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయలకు ఈరోజు జీతాలు కూడా పెంచడం జరిగింది. తాజాగా గడిచిన ప్రభుత్వంలో కంటే కూడా కూటమి ప్రభుత్వం వస్తే 150 నుంచి 200 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన 40,000కు పైగా ఈ యొక్క సెలూన్ షాపులు ఉన్నాయి. వాటికి అందరికీ కూడా 200 యూనిట్లు ఇవ్వడము, ఈ యూనిట్లు ఇవ్వడం దాదాపు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల ప్రభుత్వం మీద భారం పడుతూ ఉంది. ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వలన, ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవారి సంక్షేమమే ముఖ్యం. ఆ సంక్షేమంలో భాగంగానే ప్రతి సంక్షేమం పేదవారి కోసం అర్హులైన వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది.